శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 942వ నామము వ్యోమకేసి. వ్యోమకేసి అనే నామానికి అర్థం ఏంటి అంటే, వ్యోమ అంటే ఏంటి, ఆకాశమును, కేసి అంటే కేశములుగా కలిగినది అని అర్థం వస్తుంది. వసన్యాది వాగ్దేవతలు అమ్మవారి అంశాస్వరూపమైన కాళీ స్వరూపాన్ని ఇక్కడ వర్ణించారనమాట. సాధారణంగా అమ్మవారి యొక్క అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కేశాలు చాలా అందంగా చక్కగా తీర్చిదిద్దబడి ఉంటాయి కదా. కానీ ఒక్కొక్క సందర్భంలో అమ్మవారి యొక్క కేశాలు ఆకాశం వైపు అంటే చిందరవందరగా ఉన్నట్టుగా మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం కదా, ఎగురుతూ ఉన్నట్లు ఉంటాయన్నమాట. దీన్ని బట్టి ఏంటి, ఆకాశమే కేశములుగా కలిగినది అని వస్తుంది. విరాట్ రూపధారిణి అయిన దేవికి ఆకాశమే కేశములుగా ఉన్నాయి అన్నమాట. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము అనే ఈ పంచకార్యాలను నిర్వహించే పంచకృత్యపరాయణి అయిన పరమేశ్వరి కల్పాంత ప్రళయకాలంలో ఈ సమస్త విశ్వాన్ని తనలో లీనం చేసుకోవడానికి మహాకాళి అవతారాన్ని ధరించినప్పుడు ఆ తల్లి యొక్క కేశాలు నల్లగా ఆకాశం అంత వైపు ఎగిరిపడుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఎలా ఉంటుంది, ఆకాశం అంతా చీకటిగా అయిపోతుంది. తర్వాత ఈ ప్రళయకాలం తర్వాత మళ్ళీ తిరిగి జగన్మాత పునఃసృష్టి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ దట్టంగా అలంకున్న చీకటి నుంచి కాంతి కిరణాలు వస్తాయి. ఆ కాంతి యొక్క కిరణాలు ప్రకాశవంతంగా ఉండి జగన్మాత యొక్క కేశపాశాలుగా ఉంటాయన్నమాట. అంతకుముందు ఉన్న చీకటిలోని కేశపాశాలు కనపడకపోయినా అవి ఆ తల్లి యొక్క అంశాస్వరూపమైన మహాకాళి యొక్క కేశపాసములు కనుకనే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని వ్యోమకేసి అనే నామంతో కీర్తించారు. ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి అంటే, వ్యోమ అంటే ఆకాశం అని చెప్పుకున్నాం కదా, కేశ అంటే కేశములు. వ్యోమకేశుడు అంటే భగీరథుని కోరిక మేరకు పరమ పవిత్రమైన గంగను భూమికి తీసుకురావడానికి శివుడు ఎత్తిన అవతారం అన్నమాట. ఈ అవతారంలో ఈశ్వరుడు తన 2 పాదాలను దూరంగా జరిపి చేతులు మడమలు తిప్పి మొలపై ఇలా పట్టుకుని నిల్చుని తన కేశాలని ఆకాశమంతంగా విస్తరించాడనమాట. దీన్నే వ్యోమకేశుడు అవతారం అంటారు. పరమేశ్వరుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేసిన గంగాదేవి ఒక్క ఉదుకుతో ఎగిరి ఈశ్వరుని శిరస్సుపై దూకుతుంది. గంగాదేవి దూకిన వెంటనే శివుడు ఏం చేస్తాడు, తన యొక్క కేశపాసాలు విప్పుకుని ఉన్నాడు కదా, దానిలో బంధించేస్తాడు, ముడి వేసేస్తాడనమాట. ఆ విధంగా వ్యోమకేశుడైన పరమేశ్వరుని యొక్క శక్తి వ్యోమకేశి అయింది. వ్యోమకేశి అనే పదమునకు ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటది, అల్పము. ఎంత అల్పమైంది అంటే అణువు కన్నా కూడా అత్యల్పమైంది. అటువంటి అత్యల్పమైన అణువులోనూ నిండి ఉన్నది ఆ జగన్మాత వ్యోమకేశి. పరదేవత అయిన విరాట్ స్వరూపమును శిరస్సు ఆకాశ స్థానము, అటువంటి ఆకాశం అంతా వ్యాపించి ఉన్న స్వరూపమైన జగన్మాతని వ్యోమకేశి అని మనం పిలుస్తూ ఉంటాము. విరాట్ రూపధారిణి అయిన ఆ తల్లికి ఆకాశమే కేశములుగా అమరి కల్పాంత ప్రళయకాలంలో సమస్త విశ్వమును తనలో లీనం చేసుకోవడానికి మహాకాళి అవతారాన్ని ధరించినప్పుడు కేశములు నల్లగా ఆకాశం వైపుకు ఎగిరిపడుతూ ఉండే జగన్మాత అంశస్వరూపురాలైన కాళీమాతను మనందరం వ్యోమకేశి అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి మనకి ఎప్పుడు, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉంటాయి. అంతేకాకుండా జుట్టు లేని వాళ్ళు అంటే జుట్టు ఊడిపోతున్న వాళ్ళు, ఇంకా చిట్లిపోయి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళు ఈ ఓం వ్యోమకేశాయ నమః అని ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నట్లయితే వారికి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది. మనకి జుట్టే కదా అందము. ఆ జుట్టు ఊడిపోతుందంటే సహజంగా స్త్రీలైనా పురుషులైనా బాధపడుతూ ఉంటారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు అస్తమానం చదువుతూ ఉండడం వల్ల జుట్టు ఒద్దుగా బలంగా పెరుగుతుంది. శ్రీమాత్రే నమః.